హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనము ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మాయి సుదర్శన్ కి జై, వామదేవ్ కి, పరశురామ్ భగవాన్ కి, రాధా మాధవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము 18వ అధ్యాయము ఉపసంహారము, సన్యాసం యొక్క పూర్ణత్వము, 56వ శ్లోకాన్ని ఈరోజు చర్చిస్తున్నాము. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదా మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అనువాదము: అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతము అవ్యయమును అగు ధామమును నా కృపచే చేరగలడు. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదువుతారా శ్లోకాన్ని? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవమంటారా? చదవండి మాతాజీ. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అనువాదం చదవమంటారా మాతాజీ? శ్లోకం చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. చదవమంటారండి? చదవమంటారా? లాస్ట్ మాతాజీ చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతము అవ్యయమును అగు ధామమును నా కృపచే చేరగలడు. ఇక్కడ మనకి 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటి వరకు మనకి కర్మ గురించి వివరించాడు. ఆ తర్వాత జ్ఞానం గురించి వివరించారు. ఇప్పుడు మనకి 49 నుంచి 55వ శ్లోకం వరకు గుహ్యతమ జ్ఞానాన్ని గురించి వివరించారు. అంటే అసలు ఏ విధంగా భక్తి అంటే ఏమిటి, ఆ భక్తిని ఎలా పొందాలి, ఆ శుద్ధ భక్తిని పొందిన భక్తుడి యొక్క స్థానం ఏమిటి అనేది మనకి ఈ రోజు శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు.
ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అసలు మనము భక్తి అంటే ఏమిటి? అది అర్థం చేసుకుంటే, మనం పొందే స్థానం ఏమిటి మనకర్థమవుతుంది. భక్తి అంటే మనము ఏమనుకుంటున్నారంటే చాలామంది ఎవరు ఎక్కువగా ఎన్ని సార్లు మందిరానికి వెళ్తే, ఏ రోజు ఏ ఇంపార్టెంట్ డే అయినప్పుడు ఆ మందిరానికి వెళ్ళడము, అది గొప్ప భక్తిగా చాలామంది భావిస్తూ ఉన్నారు. మొన్న మేము పుస్తక వితరణ దగ్గరికి వెళ్ళామండి. కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళేం చెప్పుకుంటున్నారంటే, "మాకు టైం లేదండి పుస్తకం చదవడానికి. భగవద్గీత చదవడానికి మాకు టైం లేదు. మేము ఎక్కువగా నేను మందిరానికి వెళ్తూ ఉంటాను" అని చెప్తూ ఉన్నారనమాట. అంటే ఏ మందిరము? ఏ స్పెషల్ డే అయితే ఆ మందిరానికి. ఏ స్పెషల్ డే అయితే ఆ మందిరానికి వెళ్ళడమే అతి ఉత్తమమైన భక్తి అని అనుకునే స్థాయిలో చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకి గుహ్యతమమైన జ్ఞానం ఏమిటి? ఇప్పుడు భగవద్గీతనే ఎంతో గుహ్యమైన జ్ఞానము. అందులో తమ జ్ఞానాన్ని మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు భక్తి అంటే ఎప్పుడు ఏది తోస్తే ఏ మందిరానికి వెళ్తే అది గొప్ప భక్తి అని అనుకుంటూ ఉన్నాం. అది కాదు గొప్ప భక్తి. మనము మనం కృష్ణ మందిరానికైనా సరే, ఎప్పుడూ మందిరానికి వెళ్ళడం మీదనే మన శ్రద్ధ అనేది ఉంచకూడదు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎప్పుడు కూడా మందిరానికే వెళ్తే ఏమవుతుందంటే, అది ఇంద్రియాలతోని భగవంతుడికి చేసే సేవ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు మనకి ఏం చెప్పాడు భగవద్గీతలో? ఇంద్రియాలతోని చేసే సేవ కంటే కూడా బుద్ధితోని చేసే సేవ ఉత్తమమైనది. బుద్ధితో చేసే సేవ కంటే మనసుతో చేసే సేవ అన్నిటికంటే అతి ఉత్తమమైనది అని మనకి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఎంతసేపటికి ఇంద్రియాలతోనే నేను సేవ చేస్తా అంటే, అది మనం ఇంకా కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులుగా మిగిలిపోతాం. ఇంద్రియాలతోని కూడా సేవ చేయాలి. కానీ మన భక్తి స్థాయిని కూడా మనము పెంచుకోవాలి. ఇక్కడ మనము ఏం చెప్తున్నారు అంటే, అసలు భక్తి అంటే ఏమిటి? ఆ గుహ్యతమమైన జ్ఞానం ఏమిటి అనేది మనకి వివరిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడిని యథావిధిగా అర్థం చేసుకోవడం. ఆయన్ని ఎలా యథావిధిగా అర్థం చేసుకోగలం? ఆయనకి మన ఇంద్రియాలతోని సేవ చేయగలం. కానీ ఆయన్ని యథావిధిగా అర్థం చేసుకోవాలి అంటే, మన బుద్ధితోనే మనం అర్థం చేసుకోగలం. అటువంటప్పుడు ఎప్పుడైతే మన బుద్ధితోని మనం ఆయన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడే మనము సిద్ధిని పొందగలం. ఏ విధమైన సిద్ధి? మనకి ముఖ్యంగా ఇక్కడ 18దో అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకి అసలు ఏ విధంగా ఉత్తమమైన జ్ఞానం, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం ఎలా పొందాలి? అదే అతి ఉత్తమమైన సిద్ధిని పొందడము అని చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే ముందుగా మనకి ఏం వివరిస్తున్నారంటే, మన బుద్ధిని మనం పవిత్రీకరించుకోవాలి. బుద్ధిని పవిత్రీకరించుకున్నప్పుడే మనము జ్ఞానాన్ని యథావిధిగా అర్థం చేసుకోగలం. పవిత్రీకరించుకోవడం అంటే ఏమిటి? ఈరోజు మనం ఏదైనా ఒక జ్ఞానాన్ని వింటే రేపు పొద్దున్నే కల్లా మన బుద్ధి పవిత్రీకరించబడదు. ఎన్నో రోజులు సాధన అనేది చేయాలి. ఆ సాధన ద్వారానే ముందు మన బుద్ధి పవిత్రీకరించబడుతుంది. పవిత్రీకరించడం అంటే కృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానాన్ని యథావిధిగా అర్థం చేసుకునే స్థాయికి మనం వస్తాం. యథావిధిగా అంటే ఆయన ఎలా చెప్తున్నారో అలా. మనము చాలామంది ఏం చేస్తున్నారంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అని చెప్పి, అది యథావిధిగా అర్థం చేసుకోకుండా మనకిష్టమైనట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. మనకిష్టమైనట్టుగా అర్థం చేసుకోవడం అది యథావిధి జ్ఞానం కాదు. భగవద్గీతలో మనకు అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకి ఏం పెట్టారండి పేరు? భగవద్గీత యథాతథం. యథాతథం అంటే ఎలా ఉందో అలా. ఎలా ఉందో అలా ఎలా అర్థం చేసుకోగలం? కృష్ణుడు ఎలా ఉందో అలా జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆచార్యుల ముఖత వినాలి. ఆచార్యులు ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకుంటే చాలు యథావిధిగా. మనమే కష్టపడి కృష్ణుడు చెప్పిన భగవద్గీతని యథావిధిగా అర్థం చేసుకోవాల్సినంత అవసరం లేదు. అంత జ్ఞానం కూడా మనకి లేదు.
ఆచార్యులు ఏం చెప్పారో దాన్ని యథావిధిగా ఎవరైతే అర్థం చేసుకుంటారో అది యథావిధిగా అర్థం చేసుకోవడం. ఎవరైతే అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు వాళ్ళ బుద్ధి పవిత్రీకరించబడినట్లు. అప్పటి వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బుద్ధిని పవిత్రీకరించడానికి, కానీ పవిత్రీకరణ అనేది జరగలేదు. ఎప్పుడైతే పవిత్రీకరించబడుతుందో కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మనకేం చెప్తున్నారు? మనసుని అదుపులో ఉంచాలి. ఎప్పుడైతే బుద్ధిని పవిత్రీకరించబడుతుందో అప్పుడు మనసులో అదుపులో ఉంచబడుతుంది. మనసుని అదుపులో ఉంచడం అనేది మనం అనుకున్నంత సులభం కాదు. దానికి ఎంతో కష్టం అవసరం. అయితే యాక్చువల్‌గా మేము ఎన్నో రోజుల నుంచి భగవద్గీత వింటున్నామండి. మేము మనసుని కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాం అని మనకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవడం అంటే ఏమిటి? జ్ఞానాన్ని పొందుతున్నాం. అంటే థియరీగా మనము జ్ఞానం పొందుతున్నాం. కానీ ప్రాక్టికల్‌గా వేరు, థియరీ వేరు. ఎప్పుడైతే జ్ఞానాన్ని యథావిధిగా అర్థం చేసుకున్నంత మాత్రాన అది ఆచరణలో పెట్టి మనము సిద్ధిని పొందినట్టు కాదు. కేవలం జ్ఞానం పొందడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. ఎప్పుడైతే ఆచరణలోకి పెడతామో అప్పుడు బుద్ధి పవిత్రీకరణ అవుతుంది. ఆ తరువాత మనసు అదుపులో ఉంటుంది. అయితే మనసు అదుపులో ఉంటే ఫస్ట్ మనసుని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మనకి మన రాగద్వేషాలు అంటే మనకు ఉండే అన్ని కోపమైన, సంతోషమైన, సుఖమైన, దుఃఖమైన ఏవైనా సరే రాగద్వేషాలు మనము విడిచిపెడతాము. అంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే ధీరుడుగా ఉంటారో వాళ్ళు అన్ని రకాల పరిస్థితులని తట్టుకొని నిలబడగలరు. ఆ స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు రాగద్వేషాలని విడిచిపెడతారు. అంతే ఆ తర్వాత వివిక్త సేవ. కరెక్ట్‌గా భగవంతుడికి సేవ చేయడం ఎలా అనేది నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనము సేవ చేయడం నేర్చుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే పూర్తిగా మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ వస్తుంది. ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ వస్తే ఏం జరుగుతుంది? ఇంద్రియాలతోని మనం చేసేయి. మన శరీరం నిలబడ్డానికి మనకి ఏం కావాలి అంటే కొంత ఆహారం కావాలి. అంటే ఆహారము ఎంత అవసరమో, ఈ శరీరం నిలబడ్డానికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కష్టమే, తక్కువ తీసుకున్నా మన శరీరం నిలబడదు. అందుకని యుక్తాహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడిటిని కూడా మనము అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా అదుపులో ఉంచుకుంటామో అప్పుడు మన సాధనలో భగవంతుడి మీద మన ధ్యానము అనేది నిలబడుతుంది. భగవంతుడి మీద మన ధ్యానము మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిలబెట్టడానికి. కానీ అది నిలబడడం చాలా కష్టం. ఎప్పుడైతే ఈ విధంగా శరీరము, మనస్సు, వాక్కు అదుపులో ఉంటే భగవంతుడి మీద ధ్యానం నిలబడుతుంది. ఆ తర్వాత మన మనస్సు ఇంద్రియ విషయాల మీదికి పోకుండా ఉంటుంది. ఇంద్రియ విషయాల మీదికి మన మనస్సు పోకుండా ఉంటే ఎప్పుడైతే మనము చూసే బయటి విషయాలని ఏదైనా ఒక విషయాన్ని చూసి అదే నేను అని, అది నాకు కావాలి అని, లేకపోతే అది లేకపోతే నేను ఉండలేను అని బయటి విషయాల పట్ల, వస్తువులతోని మనని మనము తాదాత్మ్యం చేసుకొని, అదే మనము అనుకుంటాము. అది లేకపోతే మనము ఉండలేము అని అనుకుంటాం. ఎవరైతే ఆ స్థితి నుంచి బయటికి వస్తారో వాళ్ళ అహంకారం మీద వాళ్ళకి అదుపు అనేది ఉంటుంది. అహంకారం అంటే ఏమిటి? యాక్చువల్ అహంకారం అంటే నేను భగవంతుడి సేవకుడిని అనుకోవడం అది సరి అయిన అహంకారం. కానీ ఇక్కడ మనము భౌతికమైన విషయాలతోని, వస్తువులతోని వాటిని మనంగా భావిస్తూ మనము అహంకారాన్ని పొందుతున్నాం. ఆ విధమైన
అహంకారాన్ని, దర్పాన్ని ఎవరైతే విడిచిపెడతారో అప్పుడు వాళ్ళ మనసులో ఉండే అనర్థాలు ఏమిటవి? కామము, క్రోధం మీద అదుపు అనేది వస్తుంది. ఎప్పుడైతే కామాన్ని, క్రోధాన్ని అదుపులోకి తెచ్చుకుంటామో అప్పుడు మాత్రం సరి అయిన అహంకారం వస్తుంది. అప్పుడే మనకి నాది అనే భావం నుంచి మనము బయటపడతాం. ఈ నాది అనే భావం లేకపోతే ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉన్న ఒకటి మనకి సంబంధం లేని దాన్నే మనము విడిచిపెట్టి నేను గొప్ప సన్యాసిని, అంటే నేను ఎంతో గొప్ప త్యాగిని అని మనము చెప్పుకుంటూ ఉంటాం. మనము ఎప్పటికి కూడా గొప్ప త్యాగులము అవ్వలేం. ఎందుకంటే మనకు ఉన్నదాన్ని యుక్తంగా తీసుకుంటూ ఉన్నాం తప్ప ఏది కూడా మనము త్యాగం చేయడం లేదు. త్యాగం చేస్తున్నామని ఎలా భావిస్తున్నామంటే చాలా గొప్ప త్యాగి అని మనము ఎవరినైనా చూసి అనుకున్నా, ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు అనుకున్నా అది ఎలా ఉంది అంటే నాకు ఎంతో అందమైన భవనం ఉంది. ఆ భవనాన్ని నేను విడిచి నేను వనాల్లోకి పోయాను. అంటే ఏమిటి? వనాల్లో నివసిస్తూ ఉన్నాను. అది గొప్ప త్యాగంగా మనము భావిస్తూ ఉన్నాం. కానీ అన్నిటికంటే మనకి మన భవనము మనది కాదు. ఆ వనము కూడా మనది కాదు. ఏది మనది కానప్పుడు ఏది నేను త్యాగం చేశాను అని గొప్పగా మనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనము ఏది కూడా త్యాగం చేయడం లేదు. ఎప్పుడైతే మన భావన అలా ఉంటుందో అప్పటి వరకు కూడా మన అహంకారము సరి అయిన స్థితిలోకి రానట్టే. ఏదైనా మనము విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి అంటే అది మన అహంకారాన్ని మాత్రమే. మనం ఎక్కువగా ఒక కథని చెప్పుకుంటూ ఉంటాం. ఒక రాజుగారు వెళ్ళారు. రాజుగారి దగ్గరికి ఒక గొప్ప సన్యాసి వెళ్ళాడనమాట. వెళ్ళి రాజుని అడుగుతూ ఉన్నాడు. నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వగలనండి అంటే, నాకిది రాజ్యము, ఈ ప్రజలు, ఈ రాజ్యానికి సంబంధించినవన్నీ నావే. మీరేది అడిగితే అది నేనిస్తానండి. మీరు ఇవ్వండి, కానీ మీదేదో అది ఇవ్వండి. అంటే ఈ రాజ్యము ఇదంతా నాది కాదా? అది మీదెలా అవుతుంది? మీది సొంతంగా కాదు కదా! ఇది రాజ్యం అనేది ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెంది ఉంటుంది. మీదేదో అది మీరు విడిచిపెట్టండి. అంటే ఈ రాజ్యం నాది కాదు, ఈ ఆస్తిపాస్తులు ఏవి నావి కావా అంటే, అవి ఏవి కూడా మీవెలా అవుతాయి? రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ బాగా ఉంటుంది. అయితే నా కుటుంబాన్ని నేను మీకు కావాలంటే చెప్పండి, నా కుటుంబ సభ్యుల్ని ఎవరైనా సరే, మేమందరం కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరూ నీ వాళ్ళెలా అవుతారు? వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా స్థానం ఉంది. వాళ్ళు నీ పుత్రులు. కానీ నువ్వు, నీ పుత్రుడు ఒకటి కాదు. నువ్వు, నీ భార్య ఒకటి కాదు. ఆమె నీ భార్య మాత్రమే. మరి అలా అంటే నాది అంటే ఏముంటుందింకా? నాది అంటే నాకు ఏమీ కనిపించడం లేదే. అంటే నేను అనే అహంకారమే నాది. అది నువ్వు విడిచిపెట్టు. ఎప్పుడైతే అది చెప్పాడో, అప్పుడు ఆ రాజుకి కళ్ళు తెరుచుకున్నాయనమాట. ఏమిటి అంటే, నాది అంటూ ఏమీ లేదా ఈ లోకంలో? నాది అని బయటికి కనిపించేది ఏది కూడా నాది కాదు అని ఆయనకు అర్థమైపోయిందనమాట. ఎప్పుడైతే మనము ఆ విధంగా సరి అయిన అహంకార స్థితిలోకి వస్తామో, అప్పుడు మనము ఏది చూసినా, ఏది చేసినా మనకి కరెక్ట్‌గా కనిపిస్తుంది. కరెక్ట్‌గా అర్థమవుతుందనమాట. ఎప్పుడైతే మనం ఆ స్థితిలోకి ఉంటామో, అప్పుడు మనకి బయట ఉన్న పరిస్థితుల్ని చూసి శోచతి కాంక్షతి. ఏది కూడా కావాలి అని, ఏది లేకపోతే దుఃఖము అనేది మనకి రాదు. అందుకనే మనకి భగవద్గీతలో మనం ఇంతకు ముందు అధ్యాయంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏది చూసినా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. ఏది చూసినా కానీ ఒక భక్తుడు ఎలా చూస్తాడు అంటే, వాళ్ళ లోపల ఉండే పరమాత్మని చూస్తాడు తప్పించి, బయటికి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ని బట్టి వాళ్ళు ఒక అంచనాకి రారనమాట.
ఎప్పుడైతే మనము ఆ స్థితికి వస్తామో, మనము ఆ స్థితికి వచ్చిన భక్తుడు ఎలా ఉంటాడు అనేది మనకి 55వ శ్లోకంలో మనకి వివరించారు. ఏం చెప్పాడు ఇక్కడ? భక్త్యా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎలా అర్థం చేసుకోవాలంట? భక్త్యా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః. తత్వతః భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఏమిటి? తత్వతః అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? మనకి ఇంతకు ముందు అధ్యాయాల్లోనే చెప్పాడు. ఏం చెప్పాడు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ కర్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. అది భగవంతుణ్ణి తత్వతః అర్థం చేసుకోవడం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యావాన్ యచ్చాస్మి తత్వతః భక్త్యా మామభిజానాతి. ఆయన్ని తత్వతః అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఎప్పుడైతే ఆ విధంగా అర్థం చేసుకుంటామో వాళ్ళు మాత్రమే భక్తులు. ఎవరైతే తత్వతః కృష్ణుణ్ణి అర్థం చేసుకోరో అది మనము చెప్పుకోవడానికే వాళ్ళు భక్తులు, కానీ వాళ్ళు భక్తులే కాదు. తత్వతః శ్రీకృష్ణ భగవాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్లే నా భక్తులు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు 55వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు? తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎప్పుడైతే అలా అర్థం చేసుకుంటావో, అలా శ్రీకృష్ణ భగవాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నా ధామాన్ని చేరగలరు అని చెప్తున్నారు. భగవంతుడి యొక్క ధామము కృష్ణధామాన్ని చేరుకోవాలి అంటే అర్హత ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాన్ని తత్వతః అర్థం చేసుకోవడం. ఎవరైతే తత్వతః అర్థం చేసుకుంటారో వాళ్లే భక్తులు అని స్వయంగా కృష్ణుడు ఎన్నోసార్లు మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా తత్వతః అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఎంతో గొప్ప జ్ఞానులై ఉండాలి. ఎంతో జ్ఞానము తెలివితేటలు ఉంటేనే ఆయన్ని తత్వతః అర్థం చేసుకోగలము అనేది కాదు ఇక్కడ. ఇక్కడ కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటే వచ్చే లాభం ఏమిటి అనేది, ఇప్పుడు మనకి అసలు భక్తి అంటే ఏమిటి అనేది ఇప్పటి వరకు మనకి వివరించారు శ్రీకృష్ణ భగవానుడు. 56వ శ్లోకంలో ఎవరైతే అటువంటి భక్తిని పొందుతారో వాళ్ళ యొక్క స్థానం ఏమిటి, వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి అనేది మనకి వివరిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః. అన్ని రకాల కర్మల యందు కూడా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కర్మల్లో అంటే ఆయన యొక్క సేవలో ఎవరైతే నిరంతరం సంలగ్నమై ఉంటారో అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క రక్షణలో ఉంటారు అని చెప్తున్నారు. కుర్వాణో మద్వపాశ్రయః. వాళ్ళు మాత్రమే కృష్ణుడి యొక్క రక్షణలో ఉంటారు. ఎప్పుడు ఆయన యొక్క సేవ చేసేవారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? మత్ప్రపాద వాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణలో ఎప్పుడు ఉంటారో, ఎవరికైతే ఆయన అనుగ్రహం ఉంటుందో వాళ్ళు ఆయన స్థానమైనటువంటి శాశ్వతమైన దివ్యమైన స్థానాన్ని పొందుతారు. ఆయన శాశ్వత స్థానము దివ్య స్థానాన్ని పొందే అర్హత ఎవరికి వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ నిరంతరం ఎవరైతే చేస్తారో వాళ్లకు మాత్రమే కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళు మాత్రమే ఆయన రక్షణలో ఉంటారు. ఎవరికైతే ఆయన రక్షణ లభిస్తుందో వాళ్ళు మాత్రమే కృష్ణధామానికి చేరుకుంటారు. అయితే ఇది అనేక సార్లు మనం చెప్తూ ఉండడం వల్ల ఏమనిపిస్తుంది అంటే మనం చాలా దాన్ని సులభంగా తీసుకుంటాం. ఈ స్థానము అనేది ఎవరికి కూడా చాలా సులభంగా లభించేది కాదు. ఆయన్ని ఫస్ట్ తత్వతః అర్థం చేసుకుంటే
వాళ్లకు మాత్రమే కృష్ణ భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది. కృష్ణ భక్తి అర్థం అయినప్పుడే ఆయనకి మనము సేవ చేయగలం. మనకి చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకెళ్ళినప్పుడు అక్కడ ఒక భక్తుడు భగవద్గీతని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఆయన భగవద్గీతని కూడా సరిగ్గా పట్టుకోలేదు. అది తిరగలు పట్టుకొని చదువుతూ ఉన్నాడు. దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖిస్తూ ఉంటే అప్పుడు మహాప్రభు వెళ్ళి అడిగారనమాట. "నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు?" అంటే, "మా గురువు గారు నాకు భగవద్గీత చదవమని చెప్పారండి. అందుకని నేను చదువుతున్నాను. నేను చదువుతూ దుఃఖిస్తూ ఉన్నాను." "మీ గురువుగారు చెప్పారా? నీకేం అర్థమైందని చదువుతున్నావు? ఏం అర్థం చేసుకున్నావు భగవద్గీతలో?" అంటే, "నాకు చదువు రాదండి. అయినా కానీ చదువుతున్నాను." "మరి చదువు రానప్పుడు ఎందుకు చదువుతున్నావంటే, మా గురువుగారు చెప్పారు కాబట్టి చదువుతూ ఉన్నాను." "ఏం అర్థమైంది అయితే నీకు?" ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన పార్థసారథి రూపాన్ని చూసి, ఆయన భక్తుడైనటువంటి అర్జునుడి మీద కృపతోని, దయతోని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన రథసారథి అయ్యాడు ఆయన భక్తుడికి. అది చూసి నేను దుఃఖిస్తూ ఉన్నాను. అది అర్థం చేసుకోవడానికి మనకి పైన ఉన్న కవర్ పేజీ సరిపోతుంది. లోపలికెళ్ళి తత్వమే అర్థం చేసుకోనక్కర్లా. కానీ ఆయన కవర్ పేజీ చూసే కృష్ణుడి యొక్క మనసు ఏమిటి, భక్తులంటే ఆయనకి ఎంత ప్రియమో అర్థం చేసుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు భగవద్గీత విన్నా, చదివినా కృష్ణుడిని తత్వతః అర్థం చేసుకోలేని వాళ్ళకి రోజుకొక మందిరానికి వెళ్ళడం మీద ఆసక్తి ఉంటుంది కానీ, కృష్ణుడిని అర్థం చేసుకోవడం మీద ఆసక్తి ఉండదు. కానీ ఆ భక్తుడికి ఆయనకు చదువు రాకపోయినా ఆయన ఒకటే, "మా గురువు గారు చెప్పాడు కాబట్టి నేను భగవద్గీత చదువుతూ ఉన్నాను." గురువు మీద ఎంత భక్తి శ్రద్ధలంటే, ఎవరికైతే గురువు పట్ల అంత భక్తి శ్రద్ధలు ఉంటాయో, అప్పుడు కృష్ణ తత్వం ఏమిటి అనేది అర్థమవుతుంది. కృష్ణ తత్వం అర్థం చేసుకోవాలి అంటే, మనంతట మనకు అర్థమయ్యేంత శక్తి సామర్థ్యాలు లేవండి. ఎవరికైతే శుద్ధ భక్తుల యొక్క కృప ఉంటుందో, వాళ్ళకి కృష్ణ తత్వం అర్థమవుతుంది. ఆ కృప ఎవరికి ఉంటుంది మన మీద? మన గురువుకు మాత్రమే మన మీద అంత కృప ఉంటుంది. మిగిలిన ఎవరికి కూడా మన మీద అంత కృప చూపించవలసిన సమయం కానీ, అవసరం కానీ లేదు. మనకి గురువుకి మాత్రమే మన పట్ల అంత కృప, అంత కరుణ ఉంటాయి. నా శిష్యుడికి ఏ విధంగా అయినా కృష్ణ తత్వం అర్థం కావాలి అని గురువు కోరుకుంటాడు. ఒక సెకను మన గురించి ఆయన ఆలోచిస్తే, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి మనకని గురువు అనుకుంటే, ఆ క్షణంలో మనకి ఎంత గొప్ప తత్వమైనా అర్థమవుతుంది. ఎప్పుడైతే గురువు యొక్క కృప మనకి పొందే అర్హత లేదో, అప్పుడు ఎన్నిసార్లు భగవద్గీత చదివినా, భాగవతం చదివినా కృష్ణ తత్వం అర్థం కాదు. అందుకనే ఎన్నో సార్లు భగవద్గీత చదివామండి అని చెప్తూ ఉంటారు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఆ మందిరానికి వెళ్తూ ఉంటారు. ఎవరికి తులసిని ఆఫర్ చేయాలో కూడా తెలియదు. ఎవరికంటే వాళ్ళకి వెళ్ళి తులసి మాలని ఇంతింత పొడుగు తులసి మాలని తీసుకొని వెళ్ళి ఆఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కృష్ణుడు తత్వతః ఎలా అర్థమవుతారు? చాలా మంది భక్తులు ఎన్నో సార్లు భగవద్గీత చదువుతూ మన క్లాసెస్ వినే వాళ్ళకి కూడా కృష్ణతత్వం అర్థం కాదు. కృష్ణతత్వం ఎవరికైతే అర్థం అవుతుందో వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమిటి? ఒకటే వన్ పాయింటెడ్ గోల్. కృష్ణుడు తప్ప నాకు ఇంకా వేరే ఏమీ గోల్ లేదు. అంటే కృష్ణుడు తప్ప వేరే గోల్ ఏం లేదు అనుకుంటే తప్పించి, మాతాజీ ఇంకా వేరే మందిరానికి మేము వెళ్ళకూడదా? వేరే దేవుణ్ణి పూజించకూడదా? అంటే పూజించవచ్చు. ఏ విధంగా? వాళ్ళు కూడా కృష్ణ భక్తులే అని భావంతోనే. ఎవరైతే కృష్ణ భక్తులని భావం కాకుండా ఎవరినైనా సరే మనము పూజిస్తే వాళ్ళకి అది వ్యవసాయాత్మిక బుద్ధి లేనట్టే. ఒక పిల్లవాడికే మంచి మార్కులు రావాలి. 10th క్లాస్ పరీక్షలో ఫస్ట్ క్లాస్‌లో మార్కులతోని పాస్ అవ్వాలి అంటే వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. వాళ్ళకి ఆ టైంలో నాకు ఈ చదువు తప్ప వేరే ఏమి వద్దు, యావిగేషన్.
అలాంటి వాళ్ళకే వాళ్ళకి ఫస్ట్ క్లాస్‌లో మార్కులు తెచ్చుకోగలరు. అలాంటప్పుడు మనకి వ్యవసాయాత్మక బుద్ధి లేకుండా రోజుకొక మందిరానికి వెళ్ళి, రోజుకొక విధంగా అర్చన చేస్తే వాళ్ళది ఎప్పుడు కూడా సరి అయిన భక్తి కాదు. మనకి వ్యవసాయాత్మక బుద్ధిని మనము కొంచెం కటువుగా కూడా చెప్తూ ఉంటారు. ఒక పుణ్య స్త్రీ భర్తని తప్ప ఎవరిని అన్యులని మనసులో ఆలోచించదు అన్యుల గురించి. మరి మనకెలా రోజుకొకళ్ళ మీద ప్రేమ ఎలా వస్తుంది చెప్పండి? ప్రేమ అనేది, భక్తి అనేది ఒకళ్ళ మీదే ఉంటుంది. భర్త మీద కాకుండా వేరే వాళ్ళ మీద ప్రేమ ఎలా రాదో, అలాగే కృష్ణుడి మీద కూడా కాకుండా వేరే ఎవరి మీదైనా ఎలా భక్తి, ప్రేమ వస్తాయి? అది ఎలా అవుతుంది వ్యవసాయాత్మక బుద్ధి? అటువంటి వాళ్ళకి కృష్ణుడు తత్వతః అర్థమే కాడు. మనకి ఆహ్, భాగవతం చూస్తే మొదటి స్కందంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు యుద్ధమంతా ముగిసింది, ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుని రక్షిస్తాడు. ఆ తర్వాత కుంతీమాత ప్రార్థనలు చేస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు దుఃఖిస్తాడు. ఆ తర్వాత భీష్మ పితామహుడి దగ్గరికి ధర్మరాజుని తీసుకొని వెళ్లి ఆయన ద్వారా జ్ఞానబోధ చేస్తాడు. ఇంకా అన్నీ అయిపోయాయి. చివరికి శ్రీకృష్ణ భగవాన్ నేను ద్వారకకి వెళ్తున్నాను అన్నప్పుడు, అప్పుడు హస్తినాపురంలోని స్త్రీలు అందరూ కూడా కృష్ణుడి యొక్క గుణగానం చేస్తూ ఉంటారు. అప్పుడు అందులో అక్కడ ఉదాహరణగా పోలికగా చెప్తూ ఉంటారనమాట. ఏమిటంటే వేదాల మొత్తం సారం ఏమిటి? అది కృష్ణుని అర్థం చేసుకోవడమే. అటువంటి సులభంగా వేద సారాన్ని ఈ హస్తినాపుర స్త్రీలు సులభంగా అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు కృష్ణుడి యొక్క గుణగానం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా కృష్ణుడిని వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. కృష్ణ లీలల్ని వాళ్ళు గానం చేస్తూ ఉంటే వాళ్ళ వైపు ఒకసారి చూసి చిరునవ్వు నవ్వుతాడు శ్రీకృష్ణ భగవానుడు. అది చాలు ఆ జన్మకి వాళ్ళ జన్మ ధన్యమైపోవడానికి ఆ ఒక్క చిన్న సన్నివేశం చాలు. కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రార్థనలు విని సంతోషించి ఒకసారి వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇంకా వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. కానీ ఎన్ని సార్లు భగవద్గీత, భాగవతం చదివినా, ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినా, శ్రీకృష్ణ భగవానుడే వేదాల అన్నిటి యొక్క సారముని అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్పట్లేదు. తత్వతః అర్థం చేసుకోవడం అంటే అది కాదు. ఎవరైతే తత్వతః అర్థం చేసుకుంటారో వాళ్ళని కృష్ణుడు నేను రక్షిస్తాను, నా ధామానికి నేను తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. అటువంటి భక్తి అనేది అంత సామాన్యంగా, సులభంగా వచ్చేది కాదు. మనకి మానవులు 4,00,000 రకాలు అని చెప్తున్నారు. అందులో ఉత్తమమైన మానవుడు ఎవరు అంటే, వాళ్ళు కృష్ణ భక్తులే అతి ఉత్తమమైన మానవుడు. మొత్తము 84,00,000 రకాల జీవరాశుల్లో కూడా అతి ఉత్తమమైన వాడు ఎవరంటే వాళ్ళే కృష్ణ భక్తులు. అటువంటి కృష్ణ భక్తులు ఎలా ఉంటారంటే, మనకి ధర్మరాజు విదురుడు ఎప్పుడైతే తన అన్నగారికి జ్ఞానబోధ చేసి, ధృతరాష్ట్రుడు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా హాయిగా సుఖంగా ఉన్నానని ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని పట్టుకొని వేలాడతాడు అని చెప్పి ఆయనకి జ్ఞానబోధ చేసి ఆయన్ని తీసుకొని వెళ్ళాలి తీర్థయాత్రలకి అని తీసుకొని వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ధర్మరాజు ఆయన్ని విదురుణ్ణి చూసి చెప్తున్నాడనమాట. మీలాంటి భక్తులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎక్కడైతే పుణ్యక్షేత్రమో అక్కడికి మీలాంటి భక్తులు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటే అదే పుణ్యక్షేత్రము అని విదురుణ్ణి కీర్తిస్తాడనమాట. విదురుల్లాంటి గొప్ప భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే పుణ్యక్షేత్రం. అక్కడే గంగా, యమునలు ఉంటాయి. అటువంటి భక్తులకి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళని నేను రక్షిస్తాను. వాళ్ళని నేను నా ధామానికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. అటువంటి వాళ్ళని ఆయన ధామానికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళకి అర్హత వస్తుంది. కృష్ణ ధామము శాశ్వత ధామానికి వెళ్ళే అర్హత. అంతే తప్పించి కృష్ణుణ్ణి అర్థం చేసుకోకుండా 2 రోజులకొకళ్ళని పూజించే వాళ్ళని ఆ భక్తి గురించి ఇక్కడ మనకి చెప్పట్లేదు.
భక్తి అంటే ఏమిటి? 1 పాయింట్ ఫోకస్. కృష్ణుడు తప్ప అన్యము నాకు తెలియదు. కృష్ణుడే నాకు తెలుసు. కృష్ణ భక్తి తెలుసు. కృష్ణ సేవ తెలుసు. మన కళ్ళ ముందు ఎన్నో స్పెషల్ డేస్ రావచ్చు. కానీ మన మనసులో ఏ స్పెషల్ డే అయినా, ఏ పండగ అయినా, ఏ పుణ్యక్షేత్రమైనా, ఏ తీర్థమైనా కృష్ణుడు తర్వాతే, కృష్ణ సేవ తర్వాతే. మన కళ్ళ ముందు కృష్ణ సేవ తప్పించి ఇంకొకటి కనిపించకూడదు. అటువంటి భక్తుల గురించి చెప్తున్నారు. ఏమైనా నీకు ఎంత గొప్ప స్పెషల్ డే అని మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎన్ని గొప్ప పూజలు గాని, హోమాలు గాని చేయవచ్చు. ఇక్కడి నుంచి ఎంతో దూరమైన పుణ్యక్షేత్రకి కాలినడకన వెళ్ళొచ్చు. అవన్నీ మనకి సంబంధం లేదు. అది కాదు గొప్ప భక్తి అంటే. కేవలం గొప్ప భక్తి అంటే కృష్ణ భక్తి. ఆ కృష్ణుణ్ణి తప్ప వేరే అన్యము మన మనసులోకి వచ్చింది అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి ఇంకా మనకు అర్హత రాలేదు అని అర్థం. కృష్ణుడు తప్ప అన్యము ఎప్పుడు కూడా మన మనసులో రాకూడదు. ఆయన భక్తి, ఆయన సేవ. ఇంట్లో ఉన్నా సరే కృష్ణ సేవ వీలైతే చెయ్యండి. బయటి వాళ్ళు ఏదో గొప్ప గొప్ప పూజలు, పుణ్యకార్యాలు చేస్తున్నారు. అది మనకి సంబంధం లేదు. మనకి దేనితో సంబంధం? కృష్ణుణ్ణి నా మనసులో ఉంచుకున్నానా? ఇంట్లో ఉన్న కృష్ణ సేవ చెయ్యగలుగుతున్నానా? ఇంట్లో నాకు ఆరోగ్యం బాలేని పరిస్థితుల్లో కూడా నేను ఏ విధంగా కృష్ణ సేవ చెయ్యాలా అని ఆలోచిస్తున్నానా? ఎవరికైతే నిరంతరం కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా కృష్ణ సేవ కాకుండా వేరే ఆలోచన వచ్చిన భక్తుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. కృష్ణుడు ఎవరి గురించి చెప్తున్నాడు? నిరంతరం నన్నే మనసులో ఉంచుకో. అలా ఉంచుకుంటే ఇంకా నువ్వేమేమి గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప పుణ్య తీర్థాలు, యాగాలు చెయ్యక్కర్లేదు. నన్నే మనసులో ఎవరుంచుకుంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని నేను నా ధామానికి తీసుకొని వెళ్తాను. అది సరి అయిన గమ్యము. అది ప్రతి భక్తుడి యొక్క గమ్యస్థానం ఏమిటి అంటే కృష్ణధామం. అక్కడ ఆయన సేవ. అక్కడ ఉన్న ఆయన సేవే, ఇక్కడ ఉన్న ఆయన సేవే. ఎటువంటి పరిస్థితుల్లోనే ఆయన సేవనే. అది తప్ప అన్యము ఎరుగను నేను అని ఎవరు చెప్పారు? భక్త ప్రహ్లాదుడు చెప్పాడు. ధ్రువ మహారాజ్ చెప్పారు. అటువంటి శుద్ధ భక్తులకి ఎప్పుడు వాళ్ళకి మనసులో కృష్ణుడు ఉండడమే కాదు, కృష్ణుడి యొక్క మనసులో కూడా మనం ఉంటాం. అది అసలైన భక్తి. అటువంటి స్థాయికి మనం వస్తే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కృష్ణనామం తలుచుకునే స్థితిలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కృష్ణుడు మన కోసము మనని వెతుక్కుంటూ వచ్చి మనని తీసుకొని వెళ్తాడు. అప్పుడు బయటి పరిస్థితుల గురించి, వ్యక్తుల గురించి, మనని విమర్శించే వాళ్ళ గురించి, మనని పొగిడే వాళ్ళ గురించి మనకి సంబంధం లేదు. కృష్ణుడు మనము. అన్యము ఎరుగని ఆ స్థితికి మన భక్తి రావాలి అని ఈరోజు శ్లోకంలో మనము తెలుసుకున్నామండి. రేపు ఇంకా కృష్ణ భగవానుడు ఏం చెప్పబోతున్నారు రేపటి శ్లోకంలో రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? మాతాజీ దండోత్ ప్రణామాలు. ప్రేయర్స్ ఇంపార్టెంట్ మాతాజీ. మనము ప్రతిరోజు ప్రే చేసుకోవాలి. మీరు ఎవరైతే భక్తులుగా మారాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని భక్తులుగా మార్చండి అని ప్రతిరోజు ఉదయం మార్నింగ్ హారతి అయిపోగానే, లేకపోతే మీరు మంగళహారతి కానీ, దర్శనారతి కానీ ఎప్పుడైనా ఒకసారి మాతాజీ ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ టైంలో ప్రే చేసుకోండి. ప్రసాదం ఒకటి, ప్రేయర్స్ ఆ కృష్ణ నువ్వే మార్చాలి, మా వాళ్ళు నువ్వే మార్చాలి, వాళ్ళు నీ భక్తులుగా తీర్చిదిద్దాలని మార్చుకో, దండం పెట్టుకుంటున్నాం మాతాజీ. అలానే చేయండి ప్రభుజీ మాతాజీ. రోజు అవి రెండే మార్చగలవు. ఇంకా వేరే ఆప్షన్ అంటే కష్టమే మాతాజీ. మెయిన్ ప్రేయర్స్, ప్రసాదం. అదే అంటున్నాను మాతాజీ. ప్రభుజీని కృష్ణుని నాకు ఏ కోరికలు వద్దు, అన్ని ఉన్నాయి, నా ఓన్ని కృష్ణ భక్తులుగా మార్చండి అని దండం పెట్టుకుంటున్నాను మాతాజీ. అంతే మాతాజీ, మనం అంతే చేయగలం. మాతాజీ 24 గంటలు భక్తి చేయాలంటే ఎవరికి అవ్వదు కదా మాతాజీ, కూర్చున్నామని చేయాలంటే. కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. దాంట్లో మనం ఆయన వెతుక్కోవాలి అని చెప్తూనే ఉన్నారు మనకి మాతాజీ వాళ్ళు కదా.
మాతాజీ అవి కొన్ని క్లాసులు వింటే వాళ్ళకి అర్థమవుతుంది. అసలు జాయిన్ చేసిన 1-2 క్లాసులే సీరియల్స్ అయిపోతున్నాయి, సీరియల్స్ టైం అని లీవ్ అవుతుంది. ఇంకేం చేయగలం మాతాజీ? ఎన్నో విధాలా చెప్తున్నాం, లింకులు ఎన్నిసార్లు ఇచ్చాము అయినా ఒక్కసారి ఏమి సీరియల్ వినండి మాది. సీరియల్ ఎప్పుడన్నా చూస్తే అది ఎంత పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుందో, వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో తెలియదు మాతాజీ. అదే ఆ సౌండ్ కే ఎలర్జీ ఉంటుంది. అవును. పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు మాతాజీ. దాంట్లో బాగా వీళ్ళు చేస్తారు. ఉంటారు, ఇలా అది ఫీల్ అయిపోతుంటారు కదా, ఆనందంగా అనిపిస్తుంది. మధ్యలో అన్ని యాడ్స్ వచ్చినా ఓపిగ్గా చూస్తారు మాతాజీ, భలే విచిత్రంగా ఉంటుంది. ఆ, ఆహా, సినిమా చూసినా గానీ అది ఆ రోజుతోనే అయిపోతుంది. ఆ 1 గంట, 2 ఆ, గంటలు. మరి ఈ సీరియల్ ఎంత ఓపిక ఉండాలో వీళ్ళకి అనిపిస్తుంది మాతాజీ. మళ్ళీ చెప్పుకుంటారు, డిస్కషన్స్ కూడా వాటి మీద ఒకళ్ళు. ఓహో! ఏదో పక్కింట్లో ఏదో జరిగినట్టుగా నిజంగానే అంతవరకు ఉందా మాతాజీ? కరెంట్ పోతే ఒకళ్ళకి ఇంకొకళ్ళు చెప్తా ఉంటారు ఫోన్ లో, ఇదిగో ఇట్లా జరుగుతుంది, ఓహో! మిస్ అవ్వకుండా. అదేలేండి. అంత బలంగా నాటుతుంది. ఫోన్స్ లో వాట్సాప్లలో వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటారు. అవేవో కొంపలంటూ పోయినట్లు. అది మళ్ళీ నెల రోజుల తర్వాత చూసినా అర్థమవుద్ది మాతాజీ. అక్కడ ఏముండదు. ఏముండదు మాతాజీ. మళ్ళీ వాళ్ళు చెప్తారు, మీరు జపం చేయటం వల్ల బాగుంది, పాజిటివ్ ఉంది అంటారు, కానీ కొద్దిగా కూడా ముందుకు రావట్లేదు మాతాజీ. నామం పెట్టించుకుంటారు, జపం చేస్తే వింటారు, కానీ వాళ్ళ ప్రయత్నం ఏమి ఉండట్లేదు, అర్థం అవట్లేదు. అది కూడా కాదు మాతాజీ ఏది మాతాజీ, చేయాలన్నా కృష్ణుడి కృప ఉండాలి కదా మాతాజీ. సంసారాన్ని ఎదలేకపోతున్నానని ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు. మళ్ళీ ఈ సీరియల్స్ కూడా అవే. ఇంకా ఎందుకు అయితే మాతాజీ చూసేది? హరే కృష్ణ మాతాజీ. అయితే కొన్ని మనము చేంజ్ చేయొచ్చు మాతాజీ. ఎలా ఉంటదంటే, మనం కృష్ణ భక్తులు ఆ ఏరియాలో ఉంటాం కదా, ఆ ఏరియాలో ఉండి ఒక్కరన్నా ఉండి అక్కడ మనము ఒక లేడీస్ ఎట్లయితే పసుపు బుడ్డకి వెళ్తారో మనం వెళ్ళి ఒక 5 మంది వెళ్ళి ఆ ఇంట్లో కీర్తన చేయాలి. చిన్న కీర్తన చేసి వాళ్ళకు నేను మన మొన్న 5 నెలలు మన ఉన్నాను నుంచే ప్రభుజీ. 5 మన నెలల నుంచే నుండి మనము చాలా ప్రసాదం ట్రై తీసుకొని వెళ్ళాలి చేశాను. మాతాజీ. మన నుంచే మనం ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. వాళ్ళను ప్రసాదం ఉండమని చెప్పొద్దు. మనం కీర్తన చేసి మన ప్రసాదమే పెట్టాలి. మనకు పోతే 1 కేజీ 2 కేజీలు బియ్యం పోయినా సరే, కూరగాయలు పోయినా సరే, మన ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి మాతాజీ. అట్లా మనము కొన్ని ఏరియాలలో మనం చేంజ్ చేయొచ్చు. ఒక ఆమె ఏమడిగిందంటే, మా ఆయన రోజు తాగుతున్నాడు, నేను టెంపుల్కి వస్తున్నా రోజు తాగుతున్నాడు, కానీ తాగడం బంద్ చేయట్లేదు. గురువుజీ ఏమంటే, సరే ఆయన ఎంతనైనా తాగనివ్వండి, కానీ పొద్దుగాల 5:30కి జగన్నాథ్ ఆరతి అవుతుంది. ఆరతి అయినప్పుడు తోలుకరండి అంతే. 10 రూపాయలు ఇవ్వకండి, మీరు తోలుకొని వచ్చిన తర్వాత ఏదైతే మనకు సంసార దావా చేస్తామో అప్పుడు ఆ వాటర్ అయితే చల్లుతాం కదా, ఆ వాటర్ ఆయన ప్రతిరోజు చల్లిపోయండి. మీరు కంటిన్యూగా 10 డేస్ ఆ టెంపుల్ కాడికి రండి, ఆయన తాగడం బంద్ చేస్తాడు. వాళ్ళందరూ పోయిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళమని చెప్పండి, టిఫిన్ పెడతారని చెప్పారు మాతాజీ. ఆయన కంటిన్యూగా వస్తే కొంతమంది ఆ విధంగా కూడా కొంచెం మంది మారుతారు మాతాజీ. ఈ టిప్ బాగుంది ప్రభుజీ. ఈ విధంగా మనకు కొన్ని మారే అవకాశాలు ఉంటాయి మాతాజీ. సంసార మీరన్నది ఊర్లలో బాగా పనిచేస్తుంది ప్రభుజీ. ఆ మీడియం స్టేజ్ లో మారుతారు. ఈ టౌన్ విధంగా మారుతారు. ఈ విధంగా మారుతారు మాతాజీ. 10 డేస్ అవసరం లేదు. 10 డేస్ ఇట్లా టెంపుల్కి సంసార దావిని ఆ వాటర్ చల్లి అక్కడ ఉన్న ప్రసాదం తింటే తాగేటోళ్ళు మాత్రం మానుతారు మాతాజీ. మాక్సిమం మారుతారు. ఎవరొక్కరంతా కిరాకలో ఉంటారు. ఈ విధంగా కానీ మారుతారు. ముందుకు వచ్చేది అదే కష్టం. ఆ విధంగా మారుతారు. మనం ఒక ఏరియాలో ఒక 5 మంది ఉండి అట్లా ఒక ఇంట్లోకి పోయి మన తన ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ కీర్తన చేసి వాళ్ళకి ప్రసాదం పెడితే వాళ్ళు కూడా కనీసం ఇంట్లో ఒక 5 మంది ఉంటే కనీసం ఇద్దరన్నా భక్తులు అవుతారు మాతాజీ. అట్లా అవును, ఇద్దరన్నా భక్తులు అవుతారు. ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు వాళ్ళని. అవును ప్రభుజీ. మనం కూడా ఒక్కళ్ళే లేకుంటే చేయలేము అనిపిస్తే ఎవరైనా భక్తుల్ని తోడుగా తీసుకొని ఒక ముగ్గురు నలుగురు కలిసి అలా చేయొచ్చు. ఆ విధంగా మనము కొంచెం చేంజ్ చేయొచ్చు మాతాజీ. అవును ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత